కరెక్ట్. ఎందుకంటే ఏమన్నాడు ఒక పాట ఉన్నది, 3 రంగుల జెండా పార్టీ వెనుకటి కాలం చేస్తాను. ఆయన అన్నది కూడా వాస్తవమే, కాకపోతే పబ్లిక్ అవలేగలేరు. ఆయన అన్నది కరెక్టే. అప్పుడు 2014 కంటే ముందు ఏ విధంగా కాంగ్రెస్ పాలన తీస్తున్నదో సేమ్ ఇప్పుడు అదే విధంగా రైతులు కూడా అవసరపడతా ఉన్నారు. అరే మార్పు రావాలి, కాంగ్రెస్ గెలవాలి అన్నారు ప్రజలే. మీరే వేసిరు ఓట్లు, మీరు వేయడం వల్లనే గెలిచిరు. పబ్లిక్ కూడా అదే మార్పు మార్పు కోరుకుని మేము మార్పు చేసి అంటుండు. రైతులు నైట్ లో పోయి 12 గంటలకు పోయి మళ్ళీ మోటార్లు ఒత్తుకొని మళ్ళీ నైట్ లో వెనకటికి 2014 కంటే ముందు రైతులు పోయి చేల నీళ్ళు పెట్టుకుంటారు. సేమ్ అదే పరిస్థితి. కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాల రైతులు ఒక మోటార్ నొక్కేసి ఇంటికాడ ఇప్పుడు వార్త లేదు. కరెంటు 24 గంటలు ఇస్తున్నాడు. కరెంటు 10 గంటలు కూడా కరెక్ట్ లేదు. రైతులు మొత్తం అడగండి, లేదు. ఇప్పుడు రైతు బంధు 15,000 ఇస్తాడు. 10,000 ఆ 10,000 సగం వస్తలేదు. ఆడపిల్లలకు మహిళలకు 2,500 ఇస్తాడు. ఆ 2,500 లేదు. ప్రతి ఒక్కటి దొంగ అని చెప్పిండు, దొంగతనం ఎక్కిండు. ఆయన చెప్పింది ఎట్లా మరి రంజిత్ రెడ్డికి గెలుస్తాడా? అధికార పార్టీ ఇప్పుడు ఆల్రెడీ ముందేమనుకున్నారు, 6 గ్యారెంటీలు ఇస్తే గెలిపిస్తే అందరు న్యాయం జరుగుతుంది అనుకున్నారు. కానీ న్యాయం జరుగుతలేదని రైతులు ప్రతి ఒక్కరు తెలుసు. ఇప్పుడు ఈ ఎంపీ ఓట్లతో చెంపపెట్టి అయితే 100% రంజిత్ రెడ్డి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. కొండ విశ్వేశ్వర రెడ్డి ముగ్గురు కూడా ఇక్కడ చేవెళ్ళ నుంచి కేసీఆర్ నుంచి గెలిచినారు. కొండ విశ్వేశ్వర రెడ్డి, రంజిత్ రెడ్డి గాని ఇప్పుడున్న కాసానికి న్యాయం చేసారు. ఎందుకంటే కేసీఆర్ ఎవరు చెప్తే ఎవరు నిలబెడితే వాళ్ళు గెలిపించినాం. ఎందుకంటే కేసీఆర్ మనుషులు కాబట్టి. ఇలా వాళ్ళు కేసీఆర్ ను కాదనుకుని బయటకు పోయారు. ఇప్పుడు అందుకే టికెట్ ఇచ్చిన తర్వాత మేము గెలిచినాక గెలిపించుకుని చెప్పే ఎక్కడి నుంచి వచ్చిన పెద్ద మనిషి? నాది కరీంపురం మండలం. అయితే ఈ రోజు మేము నా పేరు మాజీ సర్పంచ్. అయితే మా ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు ఎవ్వరికి మేము కార్యకర్తలకు మా ఊర్లో గానీ మీటింగ్ ఉన్నా కానీ అది ఆలోచన చేసినాము. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. రైతుల పరిస్థితి ఎట్లుంది? చాలా ఘోరంగా ఉన్నది, చాలా కరెంట్ గురించి కరెంట్ చాలా సత్తాస్తున్నది. అయితే రేవంత్ రెడ్డి గారు అబద్ధం మాటలాడి 416 రూపాయలు ఆసరపించనన్నాడు. 4,016 రూపాయలు ఆసరపించనన్నాడు. 6,000 చిల్లరు మన వికలాంగులు పింఛనన్నాడు. మన కళ్యాణ లక్ష్మికి తులం బంగారం 1,00,000 రూపాయలు అన్నాడు. మళ్ళా ఆడపిల్లలకు 2,500 అన్నాడు. 200 యూనిట్ కరెంట్ అన్నాడు. ఇంకొకటి నిరుద్యోగ వృత్తి చదువుకున్న వాళ్ళకి 4,000 రూపాయలు అన్నాడు. ఈ దొంగ హామీలు ఎందుకు చెప్పినావు, ఎందుకు మాట్లాడినావు, ప్రజలను మోసం చేసినావు. ఈ రోజు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇది మంచిది కాదు. రైతుల నుంచి నువ్వు గేమ్ ఆడినావు. రైతుల అవసరం కొట్టిగా పోదు. దేవుడి గిట్టంగా నచ్చాడు. అబద్ధం ఒక్క అబద్ధం ఆడితే 99 నిజాలు చెప్పాలి. 99 నిజాలు చెప్తే ఒకటి నిజం కాదంటే ఒకటి. మరి మార్పు కావాలన్నది మీ రైతులే కాంగ్రెస్ ని గెలిపించుకున్నారు. మరి ఎట్లా ఉన్నది? మార్పు చేసిండు ఆయన. ఈ మార్పు ఎందుకు చేసిండంటే నేను 99 అబద్ధాలు ఆడతా. మీరు ఎందుకు మోసపోయినటువంటి ఇప్పుడు మీకు మోసపోయి కలిపి ఉన్నది, మీరు మోసపోయారు. 14 సీట్లకి వెళ్తాడట కదా తెలంగాణలో ఆయన. ఈసారి ఆయన ఒక్క సీట్ గిట్టం గెలవాడు. ఛాలెంజ్ చేస్తున్నాను. ఎంపీ ఎలక్షన్ల ఆయనకు మా రైతుల సత్తా ఏమిటో చూపిస్తాం ఆయనకు. చేవెళ్ళ పరిస్థితి ఎట్లున్నది? పరిస్థితిలో ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులను చూసి, కళ్యాణ లక్ష్మి చూసి, ఆసరా పింఛన్ చూసి, షాదీ ముబారక్ చూసి, మరి రైతు రుణమాఫీ చూసి, రైతు బీమా చూసి, మరి అకస్మాత్తుగా చచ్చిపోతే వాళ్ళకి కాదుకున్న కొండ విశ్వేశ్వర రెడ్డి మీ చేవెళ్ళని అభివృద్ధి చేసింది. ఇద్దరు గిట్టంగా టీఆర్ఎస్ లేదు, నరేంద్ర మోడీని చూసి ఓట్లు వేస్తారు, ఈయన బీజేపీకి వెళ్తుంది అంటాడు. కేసీఆర్ ముఖం చూస్తారు, ఓటు వేస్తాము. రంజిత్ రెడ్డి పరిస్థితి ఎట్లా? ఆయన ఘోరంగా ఓడిపోతాడు. ఆయన అంతేనా? ప్రజలను